మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. మనలో కార్యసాధకమైన మన శక్తి చొప్పున ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనములో మనకు కనబడుతున్నటువంటి విషయాలు పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి వారికి వ్రాస్తూ ఆయన చెప్తున్నటువంటి కొన్ని విషయాలను ఇక్కడ మనము గమనించవచ్చు. ఏంటి ఆ విషయాలు అంటే, మనం ఎప్పుడైతే దేవునిని అడుగుతామో, ఎప్పుడైతే దేవునికి మనము ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవునికి మనము మొరబెడతామో, అక్కడ వాక్యం అంటూ ఉంది, మనము అడుగు వాటికి అన్నిటికంటేను, ఊహించిన వాటికన్నిటికంటేను. అంటే అడిగేది, ఊహించుకునేది ఏదైతే ఉందో దానికి మించి అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని దేవుని యొక్క వాక్యములో ఈ రాత్రికాల సమయంలో మనము చదువుతూ ఉన్నాం. మన దేవుడు ఎటువంటి వాడు అంటే, మనము అడిగిన దానికన్నా, మనము ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఓకే, ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జనరల్గా దేనిని అడుగుతూ ఉంటాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ప్రతి సందర్భంలో ఏదో ఒకటి దేవునిని మనము అడుగుతూ ఉంటాం. అది సహజం. అడగకుండా ప్రార్థన ముగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమీ అడగకుండా ప్రార్థన ముగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గమనించండి. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, ఏమంటే నేను ఏం అడగలేదండి అని. కానీ ప్రార్థన మధ్యలో ఎక్కడో చోట కాపాడు ప్రభువా, దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా, సహాయం చేయ ప్రభువా అనేటువంటి పదాలు బేసిక్గా ఎవరికైనా వస్తూ ఉంటాయి. మరి అది అడగటమే కదా. ఓకే, అడగడం తప్పు అని కాదు, అడుగుతూ ఉంటాం. అయితే జనరల్గా మనం దేవునిని అడిగే విషయాలలో మనము ఏం అడుగుతాం ఆలోచన చేయండి. మామూలుగా చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. ఏ రోజుకి ఆ రోజు, ఏ సందర్భానికి ఆ సందర్భం, పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే దేవునిని అడుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సడన్గా తలపోటు వస్తుంది. మనకి ఏమొస్తుంది? తలపోటు వస్తుంది. మన ప్రార్థన ఏమని చేస్తాం? కేవలం తలపోటు తగ్గించు ప్రభువా. ఒకవేళ జ్వరం వచ్చింది, ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా జ్వరాన్ని తగ్గించు ప్రభువా. ఒకవేళ మనకు ఒక 100 రూపాయలు సడన్గా అవసరం అయ్యాయి, ఏం చేస్తాం? ప్రభువా నాకు 100 రూపాయలు కావాలి, సహాయం చేయ ప్రభువా. లేకపోతే మనకి ఏదైనా ఒక కార్యం జరగాలి, ఇల్లు కట్టుకోవటమో, పెళ్లి జరగటమో, పిల్లలు పుడటమో, ఆరోగ్యమో, లేకపోతే ఇల్లు కట్టుకోవటమో, స్థలం కొనుక్కోవటమో, ఏదో ఒక విషయం మన ముందు ఉంటుంది. ఏం చేస్తాం? ఆ విషయము కొరకు మనము ప్రార్థన అనేది చేస్తాం. జనరల్గా ఎవరైనా చేసేది అదే, జనరల్గా ఎవరైనా అడిగేది అదే. అయితే మనము జస్ట్ మనకు ఆ సమయానికి అవసరమైనది మనం అడుగుతున్నాం. కానీ మన దేవుడు ఎటువంటి వాడంట? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. తలపోటు వస్తుందని తలపోటు వచ్చింది, ప్రభు తగ్గించని ప్రార్థన చేసాం. ఇప్పుడు ఆ ప్రార్థన చేసిన తర్వాత మీరు ఏం ఊహించుకుంటారు?
ఏం ఊహించుకుంటాం? తలపోటు తగ్గిపోద్ది, ఇలా ఇలా అలా 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 తగ్గిపోద్ది అని. ఎలా తగ్గిపోద్దో కూడా ఊహించేసుకుంటాం. జ్వరం వచ్చింది, ప్రభువా నన్ను స్వస్థపరచని ప్రార్థన చేస్తాం. ఆ జ్వరం ఎలా తగ్గుద్దో కూడా మనం ఊహించేసుకుంటాం. కాసేపుడికి చోట్ల పట్టేస్తాయి, కాసేపుడికి ఒళ్ళంతా చల్లబడిపోద్ది, ఆ తర్వాత నేను మేబీ కచ్చితో తుడుచుకోవాల్సి వస్తుంది. ఏమో కొంతమంది ఆ ప్రకారంగా ఊహించుకునేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. లేకపోతే ఏదైనా ఒక కార్యాలు, పెళ్లి జరగాలి, పుట్టినరోజు జరగాలి, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగాలి, మనం ఆ యొక్క ఫంక్షన్ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ యొక్క ఫంక్షన్ ఎలా జరగాలో కూడా జరగకముందే ఏం చేసేస్తాం? ఊహించుకుంటూ ఉంటాం కదా. సో వాక్యంలో మీరు కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే, అడిగిన దానికన్నా మనం అడిగిన తర్వాత దానిని ఎలాగైతే ఊహించుకుంటామో, ఆ ఊహించిన దానికన్నా మన దేవుడు ఎటువంటి వాడంట? అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఇక్కడ మన దేవుని గురించి ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మన దేవుని గురించి ఒక ఆయన యొక్క శక్తిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, అలాగున మనం అర్థం చేసుకోవాలి అంటే అసలు 14-15 ఈ యొక్క వచనాల కిందకి మనం కొద్దిగా చదువుకుంటూ వెళ్తే, అక్కడ మనము మరి కుటుంబం అని ఎలా పిలువబడుతున్నామో, ఎవరిని బట్టి పిలువబడుతున్నామో అని 14వ వచనంలో కనబడుతూ, మనము ఆ ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నామో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మనము ఏమవ్వాలని? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మనం ఏమవ్వాలంట? బలపరచబడాలి. మనం ఏమవ్వాలి? బలపరచబడాలి. ఎలా బలపరచబడాలి? ఎక్కడ బలపరచబడాలి? ఏ విషయంలో బలపరచబడాలి అంటే, బూస్ట్ తాగో, బోర్న్విటా తాగో, లేకపోతే మంచి మంచి చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు తిలో, అలా కాదు బలపరచబడేది అంట. వాక్యం ఏమంటుంది? ఆయన యొక్క ఆత్మ వలన ఏమవ్వాలి? బలపరచబడాలి. ఆయన యొక్క ఆత్మ వలన బలపరచబడాలి. ఇంకేమంటుంది? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. మన హృదయములో క్రీస్తు ఎలా నివసించాలంట? విశ్వాసము వలన నివసించినట్లుగా. అంటే దేవుడు మన హృదయములలో నివసించాలి అంటే, గమనించండి, అది ఎవరి చేతిలో ఉంది అని వాక్యం చెప్తుంది అంటే, మన చేతుల్లోనే. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. అంటే మన చేతుల్లో అంటే చేతుల ద్వారా ఏదో చేసేది కాదు, కానీ మన యొక్క విశ్వాసము వలన, మన యొక్క విశ్వాసము ద్వారా అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. మనం ఎప్పుడైతే అటువంటి విశ్వాసమును కలిగి ఉంటామో, ఆ విశ్వాసము ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మన హృదయములలో నివసించువాడిగా ఉంటాడు అని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. మీరు వాక్యాలలో కొన్ని సందర్భాలలో మనం చదువుని ఉంటాం, కొన్ని వినుంటాం. ఏంటంటే, యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు కొంతమందిని స్వస్థపరిచినప్పుడు ఆయన చెప్పిన మాట, మీ విశ్వాసమే మిమ్మును స్వస్థపరిచెను. నీ విశ్వాసము ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అన్నట్లుగా ఆయన చెప్పిన సందర్భాలు దేవుని యొక్క వాక్యాలలో మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే ఆ స్వస్థత వారికి ఎలా వచ్చింది అంటే, వారు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి. అలాగున మనము మన యొక్క విశ్వాసము ద్వారా ఏం చేయగలుగుతామంట? క్రీస్తును మన హృదయములలో నివసించినట్లుగా మనము చేసుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలెనని ఆయన మనకు ఎలా దయచేస్తాడు? ఏది అడిగినా, మనము ఎప్పుడు అడిగినా ఆయన మనకు ఎలాగా అనుగ్రహిస్తాడంట? ఆయన దగ్గర ఉన్నటువంటి ఏమంటుంది వాక్యము?
మహిమైశ్వర్యము చెప్పున. ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము మహిమతో నిండి ఉన్నది. గమనించండి, మనుషుల దగ్గర ఉన్నటువంటిది కాదు, మనము చూసేటువంటి ఐశ్వర్యము వంటిది కాదు. మనం చూసేటువంటి ఐశ్వర్యం ఎలా ఉంటుందంటే, అబ్బో ఆయనక ఇన్ని ఇల్లులు ఉన్నాయి, అన్ని కార్లు ఉన్నాయి, ఇంత పొలం ఉంది, అంత బంగారం ఉంది అన్నట్టుగా మనము చెప్పుకోవటానికి మనకి కొంతమంది మనుషుల యొక్క ఐశ్వర్యము మన కంటికి కనబడుతూ ఉంటుంది. కానీ మన దేవుడు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఎటువంటిది అంటుంది వాక్యము, మహిమతో నింపబడినది. మహిమతో ఆ యొక్క ఐశ్వర్యమును కలిగి ఉన్నటువంటి దేవుడు. అటువంటి ఆ మహిమైశ్వర్యముతో ఆయన మనకేం చేశాడు, ఆయన దయచేయువాడు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ విషయాలన్నీ మనము ఆలోచన చేస్తే ఇంకేమంటుంది వాక్యము, ఇవన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఇవన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, మనము దేవుని సంపూర్ణత యందు ఏమవ్వాలి, పరిపూర్ణులుగా ఉండాలి. ఏమవ్వాలి, ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి, దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ఉండాలి. ఆయనలో సంపూర్ణులుగా, పూర్ణులుగా, మనం ఆయన బిడ్డలుగా, ఆయన బిడ్డను అని అనిపించుకుంటే కాదు, నేను విశ్వాసిని అని అనిపించుకుంటే కాదు, నేను క్రైస్తవుడు అని అనిపించుకుంటే కాదు. వాక్యం చెప్తా ఉంది పూర్ణులుగా ఉండాలంట. విశ్వాసములో పూర్ణులుగా ఉండాలి, నీతిలో పూర్ణులుగా ఉండాలి, యథార్థతలో పూర్ణులుగా ఉండాలి, భక్తిలో పూర్ణులుగా ఉండాలి, ఆయన యందలి భయములో పూర్ణులుగా ఉండాలి, ఆయన యొక్క వాక్యానుసారముగా నడిచే విషయంలో పూర్ణులుగా ఉండాలి. అలాగున అన్ని విషయాలలో ఏమవుతూ ఉండాలి, మనము పూర్ణులుగా అవుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రేమ యందు ఏమవ్వాలి, వేరుపారి స్థిరపడాలి. ఏమవ్వాలంట, ప్రేమలో. గమనించండి సార్, దేవుని యొక్క ప్రేమలో ఆయన మనల్ని అయితే ప్రేమిస్తూనే ఉన్నాడు, అందులో అనుమానం లేదు. ఆయన యొక్క ప్రేమలో ఎక్కడ కూడా తేడా లేదు, ఆయన యొక్క ప్రేమలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ మనము ఆయనను ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాం, ఆయనను ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాం, ఏ విధముగా ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం, ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవునిని ప్రేమించడం అంటే చాలామంది ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టుగా ఏదో ఒక మాట పలికి ఊరుకుంటున్నారు. గమనించండి, ఒక మాట చెప్తే సరిపోద్దా, ఒక మాట చెప్తే సరిపోద్దా? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో భార్యని కానీ, భర్తను కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లల్ని కానీ ఐ లవ్ యూ అని మనము మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి చెప్పామనుకోండి, కేవలం మాట ఒకటే చెప్తామా? ఆలోచన చేయండి ఒకసారి. ఏం చేస్తాం, ఆ యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి మనము కొన్ని రకరకాలైన పనులు చేస్తాం. వాళ్ళ దగ్గర తీసుకోవటమనో, చిన్నపిల్లలని అయితే ముద్దు పెట్టుకోవటమనో, ఎత్తుకోవటమనో, ఆడించటమనో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రేమతో ఒక బహుమానమును ఇవ్వటమనో. గమనించండి, ఇవన్నీ ఎలా చేస్తున్నాం, మన ప్రేమను వ్యక్తపరచడానికి చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తాం, మన ప్రేమను వ్యక్తపరచడానికి చేస్తున్నాం. గమనించండి, మీరు ఇవ్వకపోతే ప్రేమించనట్ట అంటే అలా ఏం కాదు. కానీ ఆ ప్రేమను తెలియజేయటానికి, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మనం ఏం చేస్తాం, కొన్ని వారికి ఇస్తూ ఉంటాం. అది కూడా ఏమిస్తాం, వాళ్ళకి నచ్చింది ఏమేస్తాం, వాళ్ళకి నచ్చింది. ఆలోచన చేయండి, నచ్చంది ఇస్తామా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్తూ వాళ్ళకి నచ్చంది ఇచ్చామనుకోండి, ప్రేమించినట్ట? ఆలోచన చేయండి ఒకసారి. మనము మన ప్రేమను వ్యక్తపరచడానికి వారికి ఇష్టమైనవి మనము
ఇస్తూ ఉంటాం కదా. మరి దేవునిని ప్రేమించడానికి, దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పడానికి మరి మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? దేవునికి ఏమి ఇస్తున్నాం? ఆలోచన చేయండి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థన చేయటానికి సమయం ఇవ్వగలుగుతున్నావా? వాక్యం చదవటానికి దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా? ఆలోచన చేయండి. మనము మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఆయనకి ఇవ్వాలి అంటే ఏదేదో ఇచ్చేయాలి, ఎంతెంతో ఇచ్చేయాలి అని ఒకవేళ కంగారు పడుతున్నామేమో. దానికంటే ముందు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేవారుగా మనం ఉన్నామా లేదా? ఆలోచన చేయండి. వాక్యం అంటూ ఉంది, ఆయన యొక్క ప్రేమలో మనం ఏమవ్వాలంట? వేరుపారి స్థిరపడాలి. అందులో ఏమైపోవాలి? స్థిరపడిపోవాలి. ప్రేమించే విషయంలో, దేవునిని ప్రేమించే విషయంలో ఏమైపోవాలి? స్థిరపడిపోవాలి. మరి మనము దేవునిని ప్రేమించే విషయంలో స్థిరపడుతున్నామా లేదా? ఇంకేమంటుంది వాక్యము? సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. చూడండి ఒకసారి, దేవుని యొక్క ప్రేమకు సంబంధించి అది ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత లోతో, ఎంత ఎత్తో మనం ఏమవ్వాలంట? గ్రహించగలుగుతున్నామా? ఆయన ప్రేమను గ్రహించిన వారు ఆయనను ఎప్పుడు విడిచిపెట్టరు. ఆయన ప్రేమను గ్రహించిన వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు, ప్రేమిస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన ప్రేమ అంత గొప్పది. వాక్యం అంటుంది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎందుకు చేస్తున్నాడంట? మీరు ఆయన ప్రేమను తెలుసుకుని వారుగా ఉండాలి అని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తూ అప్పుడు చెప్తున్నటువంటి మాట ఏమనంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున. దేని గురించి? మనలో కార్యసాధకమైన అంటే మన యొక్క అవసరతలు, మన యొక్క ప్రార్థన అవసరతలు, మనం అడుగుతున్నటువంటి విషయాలు అవి ఏమైనా సరే మనము ఏదైతే అడుగుతున్నామో వాటిని అన్నిటికీ ఊహించు వాటన్నిటికీ అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఎటువంటి దేవుడు అంట? మనము ఊహించిన దానికన్నా, అడుగు వాటన్నిటికన్నా అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యంలో ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి పనులను బట్టి, ఇశ్రాయేలీయుల యొక్క నడవడికను బట్టి దేవునికి చాలా కోపం వచ్చింది. దేవునికి చాలా అంటే చాలా కోపం వచ్చింది. దేవుడికి చాలా కోపం వచ్చి ఆయన ఏమంటాడంటే మోషేతో, నా కోపం చాలా ఎక్కువ వచ్చేసింది, వీళ్ళని నాశనం చేయాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. నిర్గమకాండము 32వ అధ్యాయములో చదివితే ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. నిర్గమకాండము 32వ వచనంలో చదివితే అక్కడ 10వ వచనం, నా కోపము వారి మీద ఏమంటుంది? దేవుడు ఏమంటున్నాడు? నా కోపము వారి మీద మండును. ఎందుకు? దాని పై వచనంలో కనబడుతుంది, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఈ ప్రజలు అలాంటి వారు, లోబడనొల్లని ప్రజలు. అసలు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా దేవుని యొక్క శక్తిని చూస్తున్నారు, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నారు, ఆయన యొక్క అద్భుతాలను కళ్ళారా చూస్తూ ఉన్నారు. కానీ వెంటనే వారు ఎలాగున్నారంట?
దేవునికి లోబడకుండా వారు వారి ఇష్టానుసారముగా జీవించుచు, ఇష్టానుసారముగా నడుచుకుంటూ, ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ లోబడకుండా ఉండేటువంటి పరిస్థితి. అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట, వారు లోబడనొల్లని ప్రజలు నా కోపము వారి మీద మండను, నా కోపము వారి మీద మండను. ఎప్పుడైతే ఈ మాట దేవుడు మోషేతో చెప్పాడో, దేవుడు ఇంకేమంటున్నాడు, నేను వారిని కాల్చివేస్తాను. నేనేం చేస్తాను, వారిని కాల్చివేస్తాను. అయితే మోషే అంటున్నాడు, బ్రతిమాడుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశముల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అని దేవునిని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఎలా చేసావంటే, నువ్వు వారిని కాల్చే వేసావంటే ఐగుప్తులు ఏం మాట్లాడుకుంటారు, అన్యజనులు ఏమని మాట్లాడుకుంటూ ఉంటారు అని ఆయన చెప్తున్నాడు. కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకోవడవలెను అని దేవుని దగ్గర బ్రతిమలాడి ఆలోచన చేయండి. ప్రజలు చేసినటువంటి తప్పును బట్టి, ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి, ప్రజలు ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి, వారు లోబడకుండా ఉన్న విధానాన్ని బట్టి దేవుని కోపము వారి మీదకి మరి రావటానికి ఆయన సిద్ధపడితే, మోషే చేసిన ప్రార్థన వలన, మోషే అడిగినటువంటి ఆ యొక్క మరి విన్నపము వలన దేవుడు ఏం చేశాడు తెలుసా? వాక్యములో మనం చదువుతూ ఉన్నాం, 14వ వచనంలో కనబడుతుంది, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. దేవుడు ఏం చేశాడంట? సంతాపపడెను. గమనించండి, ఒకవేళ మోషే ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఏమైపోతారో నాకెందుకులే, వాళ్ళు ఏమైపోతారో నాకు నష్టం ఏముందలే అనుకున్నట్టుగా ఉంటే, ఒకవేళ ఎక్కువ మంది చచ్చిపోతే నేను నడిపించడానికి నాకు జనాలు తక్కువ అవుతారు కాబట్టి మంద తక్కువ అవుతుంది కాబట్టి నాకు ఇంకా ఈజీ అవుతుంది అన్నట్టుగా ఒకవేళ మోషే ఆ ప్రకారంగా ఊహించుకుంటే పరిస్థితి ఏమైపోయేది? ఆలోచన చేయండి. ఇక్కడ కొన్నిసార్లు దేవుడు తన సేవకుల యొక్క ప్రార్థన ఆలకించి, ఆయన అనేక మందిని ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ, రక్షిస్తూ, సహాయం చేస్తూ దేవుడు ఆయన నడిపించుచు ఉండేటువంటి దేవుడు. మనము అడిగితే, మనము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయగల దేవుడు. ఇక్కడ మోషే నీ కోపాన్ని రానివ్వద్దు అన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఒక్కరి మీద కూడా ఆ కోపము రానియకుండా తాను ఏదైతే చేద్దామని అనుకున్నాడో ఆ కీడు చేయకుండా ఆయన ఆగిపోయాడు. గమనించండి, ఈ లోకములో అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం ఊహించం, మనం అర్థం చేసుకోలేం. ఒకానొక సందర్భంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. నేను చెప్పే మాట అక్కడ ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యంలో 43వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఇవన్నీ మనకు కనబడతాయి. అక్కడ ఫిలిప్పును నన్ను వెంబడించు అని యేసయ్య చెప్తూ ఉంటాడు. అయితే ఆ ఫిలిప్ ఏం చేస్తాడు అంటే, వెళ్తూ నతానియేలు అనేటువంటి వ్యక్తిని చూచి నతానియేలుతో అంటాడు, నేను దేవుని యొక్క వాక్యములో అనగా ధర్మశాస్త్రములో మోషే కానీ ప్రవక్తలను కానీ ఎవరిని గురించి అయితే రాశారో
ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెబితే అతను అంటాడు, నజరేయుడా, నజరేతులో నుంచి ఏదైనా ఒక మంచి అనేది రాగలదా అని ఆయన డౌట్ వ్యక్తం చేస్తూ ఉండగా, వచ్చి చూడు అంటాడు ఫిలిప్పు. వచ్చి చూడు అంటాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు నతానియేలు ఏం చేస్తాడు? నతానియేలు చూడండి, వాక్యంలో చదువుతూ ఉన్నాం, నతానియేలు యేసు వద్దకు వచ్చుట చూచి, ఎందుకంటే మరి ఫిలిప్పు వచ్చి చూడు అన్నాడు కదా. నతానియేలు వస్తూ ఉండగా దేవుడు యేసయ్య చెప్తున్నమాట, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఇతనులో ఏమి లేదు, ఏ కపటము లేదు. చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి ఏమని అడిగాడు? నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నాడు. దానికి యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య ఏమంటున్నాడు? ఇతనిలో ఏ కపటము లేదు. అంటే తను మనసులో ఒకలాగా బయటికి ఒకలాగా లేడు. మనసులో ఒకలాగా బయటికి ఒకలాగా లేడు. సరే, అంటే నా టాపిక్ ఆ వ్యక్తి గురించి కాదు, కానీ ఇక్కడ యేసయ్య ఒక మాట అంటాడు, దాని గురించి ఈ యొక్క సందర్భాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అయితే యేసయ్య ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్పేసరికి ఆ యొక్క నతానియేలు రెస్పాన్స్ ఎలాగుందో ఒకసారి మనం ఇక్కడ చూడండి. నా గురించి నీకు ఎలా తెలుసు? నేను ఇశ్రాయేలీయుడనని, లేకపోతే నాలో ఏ కపటం లేదో నువ్వు చెప్తున్నావు, అసలు నా గురించి నీకు ఎలా తెలుసు? ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయుడు అని అనుంటారు. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ మనసులో ఉన్నటువంటి విషయం ఏంటి? ఏ కపటము లేనటువంటి వాడు అని చెప్పాడు కదా. దానికి అతను ఆశ్చర్యంగా, అమ్మో, నా గురించి నీకు ఎలా తెలుసు? నా గురించి నీకు ఎలా తెలుసు? అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఏమని? నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద నేను నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. ఎప్పుడు? నువ్వు ఎక్కడ అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు చూడు, అప్పుడే నేను నిన్ను చూశాను. నతానియేలుకి ఇంకా పెద్ద షాక్. ఓరోరే, నేను ఎక్కడో కూర్చున్నాను, ఆ విషయం ఆయనకి తెలియదు. అప్పటికి ఆయన అక్కడ లేడు. అక్కడి నుంచి లెగిసి నేను వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఆయన నన్ను చూశాడు, కానీ నేను ఎక్కడో కూర్చున్న విషయం ఆయనకి ఎలా తెలిసింది అని చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఆయన ఉంటే, అప్పుడు యేసయ్య అంటున్నటువంటి మాట ఏమని? నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఏదో నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు అనేటువంటి ఒక మాట చెప్పినందుకే ఆశ్చర్యపడి నన్ను నమ్ముతున్నావేమో, ఇది కాదు, ఇంకా అంటే ఇంకా గొప్ప సంగతులు నీవు చూస్తావు. గమనించండి, మన దేవుడు మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యములు చేయ శక్తి గల దేవుడు. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బలహీనత వచ్చింది అనుకుందాం, మనకేదో బలహీనత వచ్చింది అనుకుందాం. మనం చేసే ప్రార్థన, నన్ను స్వస్థపరచు, కేవలం అక్కడ వరకే మనం చేసే ప్రార్థన కేవలం అక్కడ వరకే కదా. కానీ అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా ఆయన చేసే దేవుడు కదా. అంటే ఎలాగో తెలుసా? మన ప్రార్థన ద్వారా కేవలం ఏమవుతే మనకు మాత్రమే స్వస్థత, అది మన వైపు నుంచి. కానీ దేవుని వైపు నుంచి ఏంటో చెప్పమంటారా?
దేవుని వైపు నుంచి ఏంటో చెప్పమంటారా? ఆయన కేవలం మనలను స్వస్థపరచడం మాత్రమే కాదు, అవసరమైతే మనము స్వస్థపరచబడి ఇతరుల కొరకు ఒకవేళ మనము ప్రార్థన చేయటానికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తే మన ద్వారా ఇతరులను కూడా దేవుడు ఏం చేయగలుగుతాడు? స్వస్థపరచగలుగుతాడు. అది దేవుడు చేసే కార్యం. అది దేవుని వైపు నుంచి జరిగేటువంటి కార్యం. మన వైపు ఏంటి? మన ఆలోచన విధానం, మన యొక్క ఊహించుకునే విధానం. నాకు జ్వరం తగ్గిపోతే బాగుండు, నేను తిరిగి లేచి నేను నడిస్తే బాగుండు, నా పనులు నేను చేసుకుంటే బాగుండు, నా ప్రయాణాలకి ఆటంకం లేకుండా ఉంటే బాగుండు. అంతవరకే మన ఆలోచన, మన ఊహ, మనం అడిగేటువంటి విధానం కదా. కానీ దేవుడు ఏం చేయగలడు? నిన్ను స్వస్థపరచడం మాత్రమే కాదు, నువ్వు స్వస్థపరచబడి మంచిగా అయిన తర్వాత నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నీ ద్వారా ఇతరులను కూడా దేవుడు ఏం చేయగలడు? స్వస్థపరచగలడు. గమనించండి, పాస్టర్ గారు చేస్తానే స్వస్థత వస్తుందా? పాస్టర్ గారు చేస్తానే దేవుడు వింటాడా? ఎవరు చేసినా దేవుడు వింటాడు, ఎవరు చేసినా దేవుడు స్వస్థపరుస్తాడు. కాకపోతే ఏంటంటే మన యొక్క విశ్వాసం ఎలా ఉంది, ఆత్మీయ శక్తి ఎలా ఉంది, ఆత్మీయ బలం ఎలా ఉంది గమనించండి. మన బలాన్ని బట్టి ఏ పనైనా మనము చేయగలుగుతాం. మన బలాన్ని బట్టి కొంతమంది 50 కేజీలు సిమెంట్ మూట పైకి ఎత్తి నన్ను ఎత్తిమీద పెట్టిన నేను మొయ్యలేనేమో నా డౌట్. ఎప్పుడు మొయ్యలేదు, నేను ఎప్పుడు మొయ్యలే. నాకన్నా చిన్నాడు గణేష్ నెత్తి మీద పెడితే ఆడు మోసేస్తాడు. అంటే ప్రాక్టీస్ వచ్చేసింది వాడికి ప్రాక్టీస్ వచ్చేసింది. నా నెత్తి మీద పడితే నన్ను విరిగిపోద్దేమో, నాకు ప్రాక్టీస్ లేదు. గమనించండి, ఇంట్లో స్కేటింగ్ షూస్ కొన్నాను. మా చేసి నేర్చేసుకుంది, చక్రాలు షూ తగిలించుకుంటుంది, అలాగే స్కేటింగ్ చేసుకుంటూ ఇంట్లో గిరగిర తిరిగేస్తే. అంటే తను నేర్చుకుంది. అదే ఇంకోటి వేసుకొని దొడేలుమని పడిపోతాడు. అంటే అలవాట్లేదు, బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు చేసే నాకు తెలియదు. నేనే కొన్నాను కదా, నేను ఎందుకు నడవకూడదని నేను కట్టుకుంటే? ఆలోచన చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు. రీసెంట్గా మొన్నవారం అనుకోండి కదా, ఇంటి ఎదురుకుండా మా చిన్నోళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశారు. ఒక వ్యక్తి తాడు కట్టుకుని ట్రాక్టర్ని లారీని లాక్కుంటూ వెళ్ళిపోయాడు. మన చేత్తో కారు కూడా కదలదేమో సరిగా. ఆలోచన చేయండి. తను చేశాడు కాబట్టి నేను చేసేస్తానంటే కదా, ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది. సో ప్రార్థన జీవితంలో మనం ఎదగాలి, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి, దేవునిలో మనము ఎదుగుతూ ఉండాలి. అప్పుడు మన ప్రార్థనలు కూడా అప్పటికప్పుడే ఏం చూడగలుగుతాం? రెస్పాన్స్, జవాబు. మొన్న ఆదివారం నైట్ కూడా కదా, సోమవారం నైట్ వర్షా కోసం ప్రార్థన చేయమన్నాం. పోయిన సోమవారం ఉన్నట్టుండి జ్వరం వచ్చేసిందంట వర్షాకి. ఉన్నట్టుండి అప్పటివరకు బాగానే ఉంది, సడన్గా జ్వరం వచ్చేసింది. మరి భవానీకి మెడికల్ ఫీల్డ్ తెలుసు కదా, జ్వరం వచ్చిందా, సరే అమ్మ పారాసెటమాల్ తీసుకో అని అనొచ్చు కదా. కానీ ఏం చేసిందో తెలుసా? పాస్టర్ గారు అండి అని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఏ అమ్మ ఏంటన్నా, జ్వరం వచ్చింది సడన్గా, ఒకసారి ప్రార్థన చేయడం. సరే అని చెప్పేసి వర్షాకమ్మన్నా, వర్షతో మాట్లాడా. ఏమ్మా ఎప్పటి నుంచి రా అంటే, ఇప్పటివరకు బాగానే ఉన్నానండి, ఇప్పుడే జ్వరం వచ్చేసింది, ఏమో తెలియదు అంది. సరే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేశాను. అక్కడ జరుగుతున్నటువంటి, తనలో జరుగుతున్నటువంటివి దేవుడు నాకు చూపించాడు. పలానా పరిస్థితులు అలా ఉన్నాయి. అవునా అన్నాను. నిజమండి అంది. నాకు అర్థమైపోయింది పరిస్థితి. వెంటనే గద్దించవలసిన దాన్ని నేను గద్దించా. ఆమెనన్న తర్వాత ఎలా ఉందిరా అని చెప్పేసి అడిగితే, మీరు ప్రార్థన చేయటంతో మధ్యలో నుంచే నాకు చెమటలు మొదలెట్టినాయండి అని జవాబిచ్చింది. గమనించండి ఒకసారి. ఇక్కడ నా సొంత మాటలైతే ఆడ కార్యం జరగదు, అవునా? దేవుని యొక్క కార్యం. కాబట్టి మనము దేవునిలో బలపడాలి,
మనం దేవునిలో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనకు జవాబును ఇస్తాడు. కాబట్టి మనము అడిగేది ఎంతవరకు? నన్ను స్వస్థపరచు ప్రభువా, అంతే. కానీ దేవుడైతే ఆయన వర్షంలో చూస్తే మనల్ని స్వస్థపరచడం మాత్రమే కాదు, మన ద్వారా ఇతరులను స్వస్థపరచడానికి కూడా సహాయం చేయగలిగే దేవుడు. లేకపోతే ఆర్థికంగా ప్రభువా నాకు 100 రూపాయలు కావాలి, 100 రూపాయలు కావాలి అని అడుగుతాం మనం. గమనించండి, దేవునికి 100 రూపాయలు ఏమైనా ఎక్కువ? ఆయనకు 100 రూపాయలు ఏమైనా ఎక్కువ? మనం కేవలం ఆ సందర్భాన్ని బట్టి 100 అడుగుతున్నాం కదా. కానీ మన దేవునిని అడిగితే ఆయన మనకు సహాయం చేయటం మాత్రమే కాదు, అవసరమైతే ఇతరులకు మనం సహాయం చేసేటట్లుగా కూడా దేవుడు కార్యమును చేయగలుగుతాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం, వాక్యం చెప్తుంది ఆయన ఎటువంటి వాడు? మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. కాబట్టి మనం అడిగేప్పుడు, ప్రార్థించేటప్పుడు, ఊహించుకునేటప్పుడు లిమిట్తో కాకుండా, ఎలాగా? లిమిట్తో కాకుండా మన దేవుడు ఆయన తన మహిమైశ్వర్యం చెప్పున మనకు ఇవ్వగలిగే దేవుడు, ఇచ్చే దేవుడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆయన వైపు నుంచి మనం ఆలోచన చేసి మనము మన ప్రార్థనలో మార్పు చేద్దాం. మనము ఏదో చిన్న చిన్నగా ఏదేదో అప్పటికప్పుడు అన్నట్టుగా కాకుండా మనం మాత్రమే కాదు, మనకి సెటరేట్ అయిన తర్వాత ఇతరులకు ఎలాగా ఉపయోగకరంగా ఉండగలుగుతామో ఆ ప్రకారముగా దేవుడు చేయాలి అని మన యొక్క ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి దేవా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవా విన్నటువంటి మాటలను మా హృదయాలలో భద్రపరుచుకొని మేము అడుగు వాటికి అన్నిటికంటే, ఊహించిన వాటికన్నిటికంటే దేవా అత్యధికమైనటువంటి మేలులు చేయదగినటువంటి దేవుడు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఏం అడుగుతున్నాం, ఏం ఊహించుకుంటున్నాం అంటే కేవలం మా పరిధిలోనే, మా ఆలోచన ప్రకారంగానే అడుగుతూ ఉన్నాం. కానీ నీ ఐశ్వర్యము చొప్పున మీరు అత్యధికముగా కార్యములు చేయగలిగిన దేవుడు. అందుని బట్టి మీకు వందనాలు. ఆ ప్రకారముగా మా యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, నిన్ను ప్రేమించే విషయంలో దేవా మేము అభివృద్ధి చెందటానికి, స్థిరపడటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా రేపు జరగబోతున్న ఆరాధన కొడుకుని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించటానికి సహాయం దయచేయమని, నీ మేలులతో నింపమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే ఈ సమయంలో దేవా మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. సంఘ బిడ్డలు ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడవు. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాలు జరిగించమని, ఈ రాత్రి నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళుచు ఉండగా నీ మెండిన దీవెనలతో, ఆశీర్వాదములతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్.